నువ్వేం చదువుతున్నారా? ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాను. చిన్నప్పటి నుంచి 2.5 ఇయర్స్లోనే చదువుతాను, నేను డాక్టర్ అవ్వాలని కోరిక మేడం. ఏజ్ 53 వచ్చినాయి అని ఏజ్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమన్నారు. అది ర్యాపిడోకి వెళ్తుంటే ఎండకి వెళ్ళి వచ్చేస్తుంటే సిక్ అయిపోతున్నారు. ఇంకా దాంతో నేను రెంటో పిల్లలకి అది అలా నడుపుకుంటాను. చాలా బాగా వచ్చాం మేడం, బాగా బ్రతికాం. ఈ 2-3 ఇయర్స్ నుంచి కొంచెం బాగా ఫేస్ అంటే మా ఉద్దేశం ఏంటంటే తినడానికి కట్టుకోవడానికి ఉంటే సార్ పిల్లలు చదివించుకుంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారు అని, అంటే ఫీజు డ్యూ ఉందని చెప్పేసి వాళ్ళలో పెట్టేమన్నారు. ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? ఏమైనా మాట్లాడాలి, నాకు ఏమైనా అడగాలనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి. ఉన్న జీతం మీ అమ్మ జీతంతో 5,000 రెంట్కి పోతే 3,000 తినడానికి బ్రతుకుతుంది, సరిపోతుంది. మళ్ళీ ఫీజు ఎలా కడతారు? ఇంకా మమ్మీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. గవర్నమెంట్ కాలేజ్లో అయినా జాయిన్. నమస్తే అమ్మా, బాగున్నారా? తిన్నారా? ఏమన్నా ఏం తిన్నారు? టిఫిన్ చేశాను మేడం. సరే, మీరేం చేస్తుంటారు? నేను ర్యాపిడో చేస్తున్నాను మేడం. ర్యాపిడోకి వెళ్తారు. బండా లేకపోతే స్కూటీ. ఇదివరకు ఏం వర్క్ చేసేవారు? కిరాణా జనరల్ స్టోర్ మేడం. ఎదురు బట్టి బిజినెస్ లేక అలాగ లాస్ అవుతూ వచ్చాం. 25 lakhs వరకు లాస్ వచ్చింది. అది కిరాణా షాప్లోనా? కిరాణా షాప్లో. నువ్వేం చదువుతున్నారా? ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాను. ఏ గ్రూప్? బైపీసీ. బైపీసీ. 10th ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 526. 526. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఎట్లా వచ్చింది? 376. 376. ఎన్ని రావాలి టోటల్? 455. 455కి 376. బెటర్మెంట్ రాసాను మళ్ళీ. సో మీరు అప్పుడు కిరాణా షాప్ నడిపేవారా పాప చదువుకునేటప్పుడు? అప్పుడు స్టార్టింగ్ పాప 10th లో ఉంటుండగా నడిపేవాళ్ళు మేడం. ఇంటర్కి వచ్చాక తీసేసాను మేడం. అంటే లాస్ ఇంకా ఎలా ఉంటే ఇంకా ఎక్కువ పెరిగిపోతే కష్టం అని చెప్పేసి. మీరు ఆ కిరాణా షాపు ఏదైనా తాకట్టు పెట్టి లేకపోతే ఏమైనా అమ్మి అలా పెట్టారా, లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బులతో పెట్టారా? మేము లోన్స్ మీద పెట్టాం మేడం, బ్యాంక్ లోన్స్ మీద. బ్యాంక్ లోన్ కట్టలేక, బ్యాంక్ లోన్స్ అన్నీ పే చేయలేక, ఎక్కడేమో సేల్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది. సరిపడలేదు. అంటే వ్యాపారం ఉంటే ఎలాగూ రొటేట్ అయ్యేది కాబట్టి పాపం చదివించుకోవచ్చులే, చదువుతుంది. దీనికి చిన్నప్పటి నుంచి 2.5 ఇయర్స్లోనే చదువుతాను, నేను డాక్టర్ అవ్వాలని కోరిక మేడం. ఎందుకు అందో తెలియదు. ఇంకా ఆ ఉద్దేశంతో స్కూల్ ఫస్ట్ వచ్చింది మేడం. ఇక్కడ గవర్నమెంట్ స్కూలే 10th వరకు. మరి ఇంటర్ గవర్నమెంట్ సీట్ రాలేదురా తల్లి? గవర్నమెంట్ కాలేజ్ ట్రై చేయలేదు మేడం. ఇంటర్ శ్రీ చైతన్యలో బాగుంటుంది, నీట్కి కోచింగ్ అది ఇస్తారు అని అన్నారు. జాయిన్ చేయమంటే జాయిన్ చేశారు. కష్టపడి ఫ్రీ సీటు తెచ్చుకుంటానమ్మా నీట్లో. వాళ్ళు సీటు నీకు ఫ్రీగా ఇవ్వలేదా శ్రీ చైతన్య వాళ్ళు? ర్యాంక్ స్టూడెంట్స్కి కొంచెం తగ్గించారు మేడం. 85 అసలు ఫీజు 70 చేశారు. 15 తగ్గించారు. 15 కూడా తక్కువే కదా. తగ్గించారు మేడం. ఇంకేంటంటే అది మేము పే చేయలేకపోయాము. అప్పటి నుంచి వ్యాపారం తీసిన కాడ నుంచి ఈయనకి కాలేజీకి పోయింది. 3 months రెస్ట్లో ఉన్నాడు. నేనేమో ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను. ఏం చేస్తారమ్మా? టీచింగ్ మేడం. ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్ చెప్తారు. 8-5 ఇస్తారు నాకు. ఏ పిల్లలు? ఏజ్ పిల్లలు? 6th to 10th మేడం. MA BD చేశాను మేడం. ఇంకా దాంతో నేను రెంటో పిల్లలకి అది అలా నడుపుకుంటాను.
సడన్గా బాగా బ్రతికిన చోటే మళ్ళీ కొంచెం ఇట్లా రివర్స్ అయ్యేసరికి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈ ఈ ఊర్లో అందరికీ డబ్బులు ఉన్నవాడు అరే చాలా బాగా వచ్చాం మేడం, బాగా బ్రతికాం. ఈ 2-3 ఇయర్స్ నుంచి కొంచెం బాగా ఫేస్ అంటే మా ఉద్దేశం ఏంటంటే తినడానికి కట్టుకోవడానికి ఉంటే సార్ పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారు అని. అంటే ఫీజు డ్యూ ఉందని చెప్పేసి వాళ్ళలో పెట్టేమన్నారు. కాలేజ్కి వెళ్ళట్లేదు ప్రజెంట్. నేను వెళ్ళి మాట్లాడొచ్చానండి. వెళ్తే మొన్న ఫ్రైడే థర్స్డే వెళ్ళింది, ఈవేళ హాలిడే ఇచ్చారు, పంపించమన్నారు. నేను చూసుకొని పే చేస్తాను సార్, క్లాసులు మిస్ అవుతుంది కదా అని ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి వచ్చాను మేడం. నిన్న మొన్న వెళ్ళింది, ఈవేళ సెలవు ఇచ్చారు. అందుకని ఇంకా మీ గురించి విన్నాను మేడం, అందుకని ఫోన్ చేశాను. బాబు ఉన్నాడండి, బాబు కూడా ఉన్నాడు 10th క్లాసు, గవర్నమెంట్ స్కూలే. బాగా చదువుతావరా నువ్వు? ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్లో ఏ జోన్ తీసుకుంటావు? గైనిక్ కానీ కార్డియో. కార్డియాలజిస్టా? ఇంట్రెస్టా నీకు బాగా? ఇంటర్లో బైపీసీనా? ఓకే. సో అమ్మాయిని మెల్లిగా కష్టపడితే కొంచెం చదివేటట్టుగానే కనబడుతున్నారు, కానీ ఫైనాన్షియల్గా ఈ టైంలో గ్రోత్ సడన్గా పడిపోయారు మీరు. అవును మేడం. చిన్న మీద ఒత్తిడి ఎక్కువ వచ్చిందండి. అంటే మా ఆర్థిక పరిస్థితులు చూసి టెన్షన్ ఫీల్ అయిపోద్ది, అదొకటి ఉంది. ఎవరు ఇంక వేరే ఎవరిని సపోర్ట్ అడగలేదమ్మా? లేదు మేడం. ఏ విధంగా? ఎవరిని అప్పడుగుదామన్నా బోల్డ్ ఇది చెప్తున్నారు. పోనీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా ఇస్తాం తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి లేవని చెప్పని అతను అలా జరుగుతుంది, ఇంట్రెస్ట్ అలా చెప్తున్నారు. ఆ పోనీ అలా తీసుకున్నా కూడా మళ్ళీ కట్టలేము. ఇద్దరు సరైన ఆయన సరైన పని లేదు కదా మేడం. ర్యాపిడోకి వెళ్తున్నారు, ఎండలో అది తులసిన బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏజ్ 53 వచ్చినాయి అని ఏజ్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటున్నారు. అది ర్యాపిడోకి వెళ్తుంటే ఎండకి వెళ్ళి వచ్చేస్తుంటే సిక్ అయిపోతున్నారు. జాగ్రత్తగా పిల్లోడు స్పోర్ట్స్ ఆడతాడు మేడం, బాగా హ్యాండ్బాల్, త్రోబాల్ ఆడతాడు. రేపు సెప్టెంబర్లో ఉన్నాయి మేడం గేమ్స్. ఓకే. సో పిల్లలిద్దరూ బాగానే ఎడ్యుకేషన్లో ఒకరు, స్పోర్ట్స్లో ఒకరు బాగానే రాణిస్తున్నారు. ప్రజెంట్ ఫైనాన్షియల్గా కొంచెం ఇదైపోయారు. రైట్ టైంకి పిల్లలు ఎదిగే టైంకి మీకు వేరే ఉన్న డబ్బులంతా రేషన్లో పెట్టేశారు, కిరాణా షాప్లో పెట్టేశారు. సో దాన్ని ఎలా మీరు పైకి తీసుకురాలేక బిజినెస్ మీకు రాణించలేదు. అవును మేడం. సో పెద్ద కష్టం వచ్చింది. పిల్లలు ఎదిగే టైంకి మన ప్లానింగ్లు అవన్నీ బాగుంటే బాగుంటుంది. ఇంకా సరేలే, ఏది మన చేతిలో ఏమి ఉండదులే, కానీ లాస్ అవుతారని ఏమి ఎవరు బిజినెస్లు చేయరు కదా. ఇప్పుడు మరి ఎవరైనా అంటే ఇప్పుడు మీరు ఎంత కట్టారు ఫీజు? ఇప్పుడు వరకు ఎంత కట్టుంటారు? 10 కట్టాను మేడం. 10,000 కట్టారు. ఇంకా బ్యాలెన్స్ 60 ఉంది మేడం. 60 ఒకటేసారి కట్టమన్నారా, లేకపోతే విడుదల వారికి కట్టమన్నారా? నేనైతే మొత్తం అయితే ఇచ్చే పరిస్థితి కూడా నాది కాదు, నాది చిన్న సంస్థే. అదే బట్ ఇప్పుడు మీకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తాను మేడం. రండి. ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? ఏమైనా మాట్లాడాలి, నాకు ఏమైనా అడగాలనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి. ఇప్పుడు మరి మీరు ఫీజు కట్టకపోతే ఇంట్లోనేనా? మరి ఏం చేస్తాం? ఎట్లా కడతారు? వాళ్ళు కట్టరు కదా. ఉన్నవన్నీ కూడా తాకట్లు పెట్టారు. ఆల్రెడీ 5 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఇల్లుని నడిపిస్తున్నారు మీ నాన్న. మొన్న జీతం, మీ అమ్మ జీతంతో 5,000 రెంట్కి పోతే 3,000 తినడానికి బ్రతుకుతుంది, సరిపోతుంది. మళ్ళీ ఫీజు ఎలా కడతారు? ఇంకా 70,000 కదా, 70,000లో 60,000 కట్టాలి. మమ్మీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. గవర్నమెంట్ కాలేజ్లో అయినా జాయిన్. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సగం అయిపోయింది కదా, సెకండ్ ఇయర్ నుంచి అక్కడ జాయిన్ అవ్వచ్చు. సెకండ్ ఇయర్ నుంచి అక్కడ జాయిన్ అవుతాం. అక్కడ మొత్తం ఫ్రీనా? బుక్స్ కొనుక్కుంటే సరిపోతుంది మిగతా అంతా. ఓకే. మీ అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేస్తారమ్మా? మీ పేరేంటి? ప్రశాంతి మేడం. ప్రశాంతి గారు, మీ అమ్మాయిని గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది కదా మేడం, మళ్ళీ 1 ఇయర్ గవర్నమెంట్ కాలేజీ అంటే చదివిస్తాం, ప్రాబ్లం ఏం కాదు. అంత ఫీడ్బ్యాక్ ఉండదు కదా, గమ్మున చదివే పిల్లలు కూడా ఇదవుతారు కదా, దానికి కొంచెం కష్టం. తప్పదనుకుంటే తప్పదు మేడం. ఇంకా ఓన్లీ తినడానికి మీకు ప్రాబ్లం కాదు, ఇది నడుస్తుంది అది కూడా. అదే తొందరలో ఇల్లు ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే రెంట్లు పే చేయలేక చిన్న ఇల్లు ఏదైనా చూసుకుని ఇది 5,000 కదా. ఒక గది పాటు ఉండేది చూసుకుంటే కొంచెం తగ్గుతుంది కదా, కలిసి వస్తుందని మేడం. బర్త్డేనే అయిపోతున్నారు బాగా. కట్టలేని పరిస్థితుల్లో
రెండో నెల రెంట్ పే చేయటం పే చేయలేదా? పే చేయలేదు. అంటే అడగొచ్చలేదు. మీరు క్వాలిఫైడే, తెలుగు చదువుకుంటుంది, కొంచెం బాగా బ్రతికిన ఫ్యామిలీ. మరి ఇట్లా శ్రీదేవి గారు వస్తే వీడియో పెడతారు, అట్లా కూడా తెలిసే పిలిచారు. మరి మేము తప్పు చేయట్లేదు కదా మేడం. ఇప్పుడు మా దగ్గర పాపను చదివించుకునే స్తోమత లేదు. మరి మీలాంటి వాళ్ళు అన్న హెల్ప్ చేస్తే పాప చదువుకుంటుంది కదా. అమ్మ పెట్టదు అడుగు తినేవదని చేసేవాళ్ళని అందరిని ఎత్తుకోవాలి కదా మేడం. వేరే ఏం లేకపోతే పాప చదువుకుంటుందని నా కోరిక మేడం. పాప కోసం పాప కోసం నేను డేర్ చేశాను మేడం. అరే నీకు మరి ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా ఏమైనా అంటారేమో అని అలా ఏమైనా అనుకున్నావా? వాళ్ళు చూసినా వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు. అది ఎవరిని మోసం చేయట్లేదు కాబట్టి అప్పు అడిగినా అన్నీ చేసేసారు, ఆల్మోస్ట్ అన్ని అప్పులు కూడా చేసేసారు. నెలకి ఇప్పుడు ప్రెజెంట్ వడ్డీలకి వాటికి ఎంత అవుతుంది మీకు? ఒక 6,000 7,000 అయిపోతుంది మేడం. నెలకి వడ్డీలు 6-7 ఒక్కొక్క నెల మీరు దగ్గర ఉంటే కడుతున్నారు, లేకపోతే ఒక నెల కట్టట్లేదు. అది కూడా తెలిసింది నాకు. గణపతి రాజు గారిని ఇక్కడ ఒక ఆయన ఉన్నారండి, ఎక్కడ? కాకినాడ సాయిబాబా గుడి దగ్గర. వాళ్ళ దగ్గర 20,000 తీసుకున్నారు మేడం. ఒక 20,000 మా గురించి తెలిసి ఆయన వచ్చి పెద్ద గొడవ చేశారు ఒకసారి. చేస్తే మామూలుగా వడ్డీ కట్టకపోతే అడుగుతారు కదా, 3 రూపీస్ ఇంట్రెస్ట్. పాపం ఆయన నా పరిస్థితి చూసి వాళ్ళ అబ్బాయి గారు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. హార్మోన్లో జాయిన్ చేశారు. అందులో షుగర్ ఎక్కువైపోయింది, పెద్దోడిని కదా, ఏజ్ బారైందని నన్ను తీసేసారు మేడం. నేను కుకింగ్ కూడా చేస్తాను మేడం. అది ఉంటే బాగుండేది మేడం. అది ఉంటే 20,000 బడ్డీలు ఉండేది కాదు. తీసేయడం, మీరు ఆగండి తర్వాత మళ్ళీ పిలుస్తామన్నారు. మరి మీరైనా ఏదైనా పక్కన చిన్నది ఏదైనా టిఫిన్ షాపు అట్లా కిరాణా షాపు బదులు పెట్టాం మేడం. కిరాణా తర్వాత టిఫిన్ కూడా పెట్టాం. అన్నీ నేనే చేసుకోవడం. నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది మేడం, గైనిక్ ప్రాబ్లం ఉంది నాకు. అది కూడా పెట్టారు. అది కూడా మళ్ళీ మేము మొత్తం కిరాణా క్లోజ్ చేసి టిఫిన్ షాప్ పెట్టామండి. టిఫిన్ షాపు 1.5 year నడిపామండి. అది సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వకపోవడానికి మేము ఏమి ఫ్రాడ్ చేసేవాళ్ళం కాదు మేడం. అలా చేయటానికి కూడా ఇష్టం ఉండేది కాదు. ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాం. అందరూ అనేవాళ్ళు ఎలా చేస్తే మీకు ఏం మిగులుతుంది అనేవాళ్ళు. కానీ ఏదైనా తప్పు చేయాలన్నా చేయలే అనిపించేది కాదు. బాగుండేది. ఇంకా ఆ టైంలోనే దీనికి కాలు ఫ్రాక్చర్ అయింది, బాత్రూంలో జారిపడి 3 months బెడ్ రెస్ట్ అన్నారు, కాలు కట్టేసారు. ఆ టైంలో మేడం టిఫిన్ షాప్కి ఎప్పుడు కూడా డైలీ ఉండాలి మేడం, వ్యాపారం ఉన్నా లేకపోయినా. క్లోజ్ చేయడం వల్ల కస్టమర్స్ వెళ్ళిపోతారు మేడం, నడవదు మేడం. అందువల్ల ఆ గ్యాప్ లో ఒక ఆయన వైసెస్ అయినా ఎదురుగా స్టార్ట్ చేసి పెట్టేసారు, మేము తీసేసాము. సరే ఫోన్లేండి, ఆయన జరిగింది ఏదో జరిగింది. ప్రస్తుతానికి అయితే రేషన్ ఇస్తాను, తీసుకోండి, తీసుకొచ్చి. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఓకేనా? నీకోసం అయితే ఇది 26 kgs బియ్యం, నేను మొత్తం ఫీజు అయితే నేను కట్టలేను, ఏదో నాకు తోచిన ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు రెంట్ కట్టలేదన్నారు కదా, 2 నెలలు రెంట్ కట్టేసేయండి అర్జెంటుగా. 5,000 10,000 కదా. ఓకే, నీకైతే ఫీజుకి 25,000 ఇస్తున్నాను రా ప్రస్తుతానికి. అలాగే మీకు రెంట్ కూడా ఇస్తున్నానమ్మా. 25,000 ప్లస్ అదొక 10,000 మేడం. ఎంత? 35,000 ఇస్తున్నాను. రెంట్ కట్టుకోండి. కొన్నాళ్ళు ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మారిపోండి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడంలో తప్పలేదులే. ఎందుకంటే 1 నెల 2 నెలలు అయితే ఎవరైనా ఇస్తారు, కానీ ప్రతిసారి అంటే ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు. కాబట్టి ఫస్ట్ దఫాల కింద మీరు పాపకైతే 25,000 కట్టండి. థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. ఇంకా కుదిరితే మిగతా బ్యాలెన్స్ కూడా నేను ట్రై చేస్తాను. వీడియో పెట్టిన తర్వాత ఎవరైనా చూసి పాపకి మేము హెల్ప్ చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే కనుక నేను నీకు 25,000 ఇచ్చాను, ఈ అమ్మ వాళ్ళకి 10,000 ఇస్తున్నాను. నీ ఫీజు ఇచ్చింది అయితే 25,000. మరి వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి కాబట్టి వాళ్ళకి 2 నెలలు రెంట్ ఇచ్చాను. నీకు 60,000లో 25,000 ఇచ్చాను కాబట్టి బ్యాలెన్స్ ఎవరైనా ఇవ్వడానికి ట్రై చేస్తే
వెంటనే నేను కుదిరితే మీ నెంబరే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అడిగితే కనుక. ఎందుకంటే వీడియోలో మీ నెంబర్ అయితే పెట్టనండి, వయసులో ఉన్న పిల్లలు ఎవరు లేడీస్ ఉన్న వాళ్ళ నెంబర్లు పెట్టను. వాళ్ళు అడిగి మాకు నెంబర్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఈ ఫీజు మిగతా బ్యాలెన్స్ వాళ్ళే కడతానంటే నేను హ్యాపీగా ఇస్తాను. సరేనా? చాలా మందివి నేను ఇచ్చాను, వాళ్ళకి చాలా మంది లైఫ్లు కూడా సెటిల్ అయ్యాయి. ఒకవేళ పాపని ఇంకా బాగా బాగా మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఎవరైనా ఇష్టపడతారు చాలా మంది చదివించడానికి కూడా. కాకపోతే ఆ మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారో చాలా మందికి తెలియదు కాబట్టి నేను పరిచయం చేస్తాను. నీ అదృష్టం బాగుందేమో అనుకుందా, బాగుండాలని కోరుకుంది. దగ్గర నుంచి నీ లైఫ్ బాగుండాలని, బాగా చదివించడానికి ముందుకు వచ్చే దాతలు ఎవరైనా ముందుకు వస్తే కనుక నిన్ను వాళ్ళు చదివించడానికి ఇష్టపడితే కనుక నేను ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? హ్యాపీ తల్లి. ఇక నుంచి మీకు కష్టం కొంత ఊరట కలుగుతుంది తల్లి. నేను ఎవరింటికైనా వెళ్తే ఎంతో కొంత సగమైనా తీసేస్తారు దేవుడు. ఎందుకు మరి ఇన్నాళ్ళు మీరు కష్టాలు పడ్డారు, ఇక్కడ నుంచి మీకు ఉండకపోవచ్చురా. నీ లైఫ్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా నువ్వు డాక్టర్ అవుతావు. ఓకేనా? డాక్టర్ అయ్యాక ఫస్ట్కి నీకు ఎంత జీతం వస్తుందో అంత నాకు ఇచ్చేసి, నాకు కాదు చారిటీకి ఇవ్వు. నువ్వు ఖచ్చితంగా అవుతావురా తల్లి. అమ్మా నాన్న కోసం త్యాగం చేయాలనుకున్న మనసు ఉంది కదా, అవసరమైతే గవర్నమెంట్ కాలేజ్కి అని వెళ్ళి చదువుకొని నేను డాక్టర్ని అవుతానని అన్నాక ఖచ్చితంగా నువ్వు డాక్టర్ అవుతావు. ఎక్కడన్నా కూడా నువ్వు డాక్టర్ అవుతావు. ఓకే? ఇక నీ చదువుకైతే ఏ ఆటంకాలు రావని నేను అనుకుంటున్నాను రా. థ్యాంక్ యూ మేడం. మీరు మా ఇంటికి రావటం మేము ఎంతో అదృష్టం ఫీల్ అవుతున్నాం. మా పరిస్థితి బట్టి అది ఏదో దేవుడు కలిపాడు అన్నట్టుగా. మీకు ఇప్పుడు లక్షల్లోనే కష్టం ఉంది కానీ నేను ఫస్ట్ టైంలోనే తీర్చలేను. కొంచెం చాలా థ్యాంక్స్ మేడం. మొత్తం కట్టలేదని ఫీల్ అవ్వకు. మొత్తం మాత్రం నా చేతుల ద్వారానే అవుతుంది. నీకు 2వ సంవత్సరం ఫీజు కూడా మేబీ నా త్రూనే అవుతుందేమో నేను అనుకుంటున్నాను. అది నేనైనా కావచ్చు, చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకరు వచ్చి నీ ఫీజు మొత్తం మీ అమ్మ వాళ్ళకి నువ్వు బడ్డీని ఇంకా కావు ఈ రోజు నుంచి. అది నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. అది ఒకేసారి నేను ఇంత లక్షలు తెచ్చి నేను ఫీజు అయితే ఇచ్చేయలేను కానీ నీ చదువుకు సమస్య అనేది ఉండదు ఇంకా వాళ్ళకి. ఓకేనా? నమ్మండి, ఖచ్చితంగా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. బైరా.